ఇంకా అద్భుతం ఏంటో తెలుసా? యేసయ్య గారి పరిచర్యల్లో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఏమండి ఒకటా రెండా? యేసయ్య గారి పరిచర్యల్లో ఒకటా రెండా చెప్పండి? లక్షల అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు. ఆయన నమ్మాడు, ఆయన విశ్వసించారు. నా దేవుడు చేస్తాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నన్ను ఆదుకుంటాడు పరిచర్యలో. అన్ని విధాల, అన్ని కోణాల నా తండ్రి యేసయ్య గారిని ఆదుకొని లక్షల మందికి ఒక ఆత్మీయ నాయకునిగా స్థిరపరిచాడు దేవుడు. అంతేనా? మీకు 2 విషయాలు చెప్తా. మొదటి శతాబ్దపు సేవ ఎలా దీవించబడిందంటే, ఓ ప్రక్కన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు. రెండో ప్రక్కన 3000 మంది, 5000 మంది, 7000 మంది, పొలోమని జనం. యేసయ్య గారు కూడా చదువు సంధ్య లేనివాడు, లోక జ్ఞానం లేని వ్యక్తి, కొద్దిగితో ప్రారంభించిన గుంటూరు పరిచర్య దశాబ్దాలు. ఐ థాట్ 97 అంటే గోరంట్లకు వచ్చింది 97, శారదా కాలనీలో ప్రారంభించింది 92. సార్ 97 వేసుకున్నా ఎక్కడ అంటే ప్రారంభించాం, కానీ పాక మందిరం వేసింది 97 అట్లా వచ్చాం. ఇప్పుడు మన గుంటూరు గోరంట్లలో దాదాపు 50,000 మంది ఆరాధనకు వస్తున్నారు. యేసయ్య గారు నమ్మారు, నా దేవుడు చేస్తాడు, నా దేవుడు నాకు జ్ఞానం ఇస్తాడు, నా దేవుడు తన మంచితనాన్ని అంతటి నాకు కనపరుస్తాడు. నమ్మాడు, ఆయన విశ్వసించాడు. అదే విశ్వాసం ఆయన పిల్లలమైన మనం ఖచ్చితంగా వారి విశ్వాసమును మీరు కూడా అనుసరించండి. అనుసరించినప్పుడే మనం చేస్తూ ఉన్న భక్తి జీవితానికి ఒక సార్థకత ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎన్నో బాధలు పడ్డాడు, తిండి తిప్పట్లు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. కానీ ఏ రోజు కూడా దేవుని మీద విసుక్కున్న పాపాన పోలేదు, సనుక్కున్న పాపాన పోలేదు. ఎప్పుడంతే ప్రభు నడిపించే మార్గం రా, ప్రభు నడిపించే మార్గం రా, ప్రభు నడిపించే మార్గం రా ఇది. ఈ మాట తప్ప ఏమిట్రా దేవుడు ఎలా చేశారని సనుక్కున్న సందర్భాలు ఒక్కటి కూడా ఆయన జీవితంలో. ఆయన ఎలాగైతే దేవునిని విశ్వసించారో మీరు కూడా ఆకాశమందున దేవునిని విశ్వసించి విశ్వాస యాత్రలో ముందుకు సాగుదువు గాక.